ఫ్రెండ్, నా పేరు శాస్త్రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు నేను మారేడుమిల్లి వెళ్తున్నాను. మారేడుమిల్లి పార్ట్ 2 పార్ట్స్గా చేద్దాం అనుకున్నాను. చాలామంది వీడియో చాలా లెంతీ వస్తుందని చెప్తున్నారు. అందుకనే పైగా ఒక వీడియోలో అయితే మాత్రం మారేడుమిల్లి ఎవరు చూపించలేరు. రేపు పార్ట్ 1 వచ్చేలోకి మీకు రంపచోడవరం వరకు ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేలోకి మారేడుమిల్లి ఉంటుంది. గుడిస్ అయితే ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ స్టే చేసేటట్టు అయితేనే బాగుంటుంది. మారేడుమిల్లి దాకా వెళ్తాను అంతే. నేను వెళ్ళబోయే ప్లేసెస్ ఏంటంటే రంప వాటర్ ఫాల్స్ ఉంది కదా, రంప వాటర్ ఫాల్స్, రంప దగ్గర శివుడిది గుడి ఒకటి ఉంటుంది. స్వయంభూగా వెలిసిన గుడి మాట అది. మనం సొంతంగా వెళ్ళి మనం అభిషేకాలు చేసుకోవచ్చు. అక్కడ వరకు ఫస్ట్ పార్ట్ వస్తుంది. సెకండ్ పార్ట్ ఏమో మారేడుమిల్లి ఉంటుంది అన్నమాట. మొత్తం వాటర్ ఫాల్స్, జలతరంగిణి, ఆకాశధార, ఇలాగా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవి చూపిస్తాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు దాకా నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంకా రేపు మార్నింగ్ మిమ్మల్ని కలుస్తాను. రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలాగా లైటింగ్ లేదు కాబట్టి ఇంకా సన్ రైజ్ అయిన తర్వాత చూపిస్తాను మీకు. మా తమ్ముడు కూడా వస్తున్నాడు, వెనకాల కూర్చున్నాడు. ఇదే NH16. ఇలాగా స్ట్రైట్కి వెళ్తే మీకు రాజమండ్రి వస్తుంది. రాజమండ్రి జైల్ రోడ్ ఉంది కదా, అక్కడ కనెక్ట్ అవుద్ది మాట. ఇది ఇక్కడే రాజమండ్రి KFC ఉంటుంది, చూపిస్తున్నా అండి. అదే రాజమండ్రి KFC. ఇక్కడికి వచ్చి తినాలి. రాజమండ్రి ఊరిలో లేదు మీకు KFC. ఆ పక్కన ఉన్నది GSL మెడికల్ కాలేజ్, చాలా పేరున్న కాలేజ్. అదిగోండి GSL మెడికల్ కాలేజ్. మా ఫ్రెండ్ గౌతమ్ రెడ్డి అని ఒక అబ్బాయి ఉన్నాడు, తను చదువుతున్నాడు అక్కడ. ఇది NH16. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు వైజాగ్ వచ్చేస్తుంది. ఎదురు కనిపించింది డెంటల్ కాలేజ్. అది ఇదిగోండి, ఇదే డెంటల్ కాలేజ్. ఇది అక్కడ కొండ కనిపిస్తుంది కదా, అదే కోరుకొండ గుడి, లక్ష్మీనరసింహ స్వామి గుడి మాట. అది ఎక్కడికి మీకు కెమెరాలో కనిపిస్తుందో తెలీదు. నెక్స్ట్ వ్లాగ్స్ దాని మీద ఉంటాయి. అదొకటి తంటుకొండ అని చెప్పి ఇంకోటి ఉన్నది, చూపిస్తాను. ఆ రోడ్డు తంటుకొండ గుడి కనిపించదు కానీ రోడ్డు చూపిస్తాను మీకు. జాతర జరుగుతుంది కదా, అప్పుడు రావాలి. చాలా చిన్న మెట్లు ఉంటాయి, పైగా పైకంటూ ఉంటాయి. ఇదే కోరుకొండ. బంక్ ఉండేది పార్ట్నర్షిప్, ఇక్కడే గోకర్ణలోనే ఉండేది. చూపిస్తాను అండి ఫస్ట్ బంక్. అది కూడా HV అని కనిపిస్తుంది కదా, అది మాకు ఒకప్పుడు పార్ట్నర్షిప్ ఉండేది, దాంట్లో ఇప్పుడు లేదు. ఆ పక్కన భారత్ పెట్రోలియం కూడా మాకు తెలిసిన ఉంది, పెద్దనాన్న అవుతారు నాకు. వాళ్ళదే పెట్రోల్ బంక్. మహేష్ అన్నయ్య చెప్పి ఒక అన్నయ్య ఉంటాడు, అన్నయ్య వాళ్ళదే. నా చిన్నప్పుడు నాకు 3 years or 4 years ఉన్న టైంలో వచ్చారు ఇక్కడికి. అప్పటి నుంచి నా 10th వరకు నేను ఎక్కడే పెరిగాను. అదిగోండి ఆ పెట్రోల్ బంక్ అది ఫస్ట్లోని. గోకర్ణూరుతో చాలా కనెక్షనే ఉంది నాకు. నా 10th క్లాస్ వరకు నేను ఇక్కడే ఉన్నాను. మ్యాక్సిమం 10th ఇంటర్ దాకా ఇక్కడే. అప్పట్లో ఇక్కడ బేకరీ ఉండేది, ఉంది. ఇదిగోండి ఇదే ఫస్ట్ బేకరీ మా ఊరు మొత్తానికనే.
బెంగళూరు అయ్యంగార్ ఫ్యాక్టరీ. ఈ లోపల సంత జరుగుతుంది. ఎదురు నుంచి చూపిస్తానండి. మండే సంత జరుగుతుంది అన్నమాట. ఇదిగోండి లోపలే సంత. గోకవరం ఫేమస్ అంటే మీకు చీపుర్లు, చింతపండు. ఇదిగోండి ఇది ఎంబీఆర్ రెస్టారెంట్. తినేసాము. ఇప్పుడు అదిగోండి పైన గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇక్కడే ఉండేవాడిని నేను చిన్నప్పుడు. ఫోటో స్టూడియో వచ్చింది ఇప్పుడు అక్కడికి. కింద ఒక 8:30 ఆ టైం కల్లా స్కూల్కి వెళ్ళాలి కదా, దానికోసం మేము 6కే రెడీ అయిపోయి ఉండేవాళ్ళం. 6:30 ఇప్పుడు బస్సు వచ్చేది. బస్సు ఎక్కి వెళ్ళేవాడిని. అదే దేవి చౌక్, గోకవరం దేవి చౌక్ మాట. బస్సు వచ్చే టైంలోనే బస్సులో కూడా అల్లరి చేసేవాడు అని చెప్పి చాలామంది కొట్టేసేవారు కూడా నన్ను టీచర్లు. రాంబాబు సార్ అని చెప్పి మాకు స్కూల్ సార్ ఉంటారు కదా, ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ ఆయన ఆ స్కూల్కి. ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇలాగే వెళ్ళాలి తంటకుండా. అక్కడ ఉన్న షాపుల వాళ్ళందరికీ నేను తెలుసు, ఇప్పటికీ తెలుసు, ఎందుకంటే వెళ్ళినప్పుడు అలా కలుస్తుంటాను. దగ్గర ఒక 2.5 hours నేను ఓన్లీ జర్నీలోను. రాజమండ్రి వెళ్ళాలి కదా, ఈ లోపలనే 2 hours జర్నీ ఫుల్. మార్నింగ్ 6కి ఎక్కితే నైట్ మళ్ళీ 8 అవుతుంది నేను బస్సులోకి. ఇంక తినేసి పడుకోవడమే. కానీ బాగుండేదిలేండి అప్పుడు. ఇంక సేతుపల్లి దగ్గర కలుద్దాం. ఎందుకు వస్తారంటే ఇక్కడ బాపనం తల్లి దేవత ఉంటుంది మన గ్రామ దేవత. ఇక్కడ ఒకప్పుడు ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఏం మొక్కుకునేవారంటే, పైకి కొండ మీద వెళ్తున్నాను కదా, కొద్ది క్షేమంగా తిరిగి వచ్చేలా చూడమ్మా అని చెప్పి కోరుకునేవారు అందరూనే. చూపిస్తాను మీకు ఆ గుడి ఎక్కడే ఉంటుంది దగ్గరలోనే. ఇంక సేతుపల్లి వచ్చామంటే మనం రంపచోడవరం దగ్గరికి వచ్చినట్టే. రంపచోడవరం అక్కడ నుంచి ఒక 5 or 10 kilometers ఉంటుంది అంతే. మనం ఫస్ట్ వెళ్ళిపోయే డెస్టినేషన్ వచ్చేలోకి ఇప్పుడు రంపచోడవరం వాటర్ ఫాల్స్ మాట, పైనుంచి పడతాయి నీళ్ళు కొద్దిగా, కానీ నడాలని. ఇక్కడ ఇంకొక నమ్మకం ఏంటంటే, బాపనం తల్లి దగ్గర ఇక్కడ ఏమనుకున్నా కానీ జరుగుతాయి అని నమ్మకం కూడా ఉంది. వచ్చి మేకలు కోళ్ళు కూడా కోస్తారు, ఇక్కడ భోజనాలు పెడతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ కోతులకి మీరు భోజనం పెట్టాలనుకుంటే పెట్టండి, కానీ రోడ్డు మీద పాడేసి వెళ్ళిపోకండి. రోడ్డు మీద పాడేసేది కానీ రోడ్డు మీదకి వస్తే అలాగే ఎవరొకరు గుద్దేస్తారు. పైగా ఏదైనా చనిపోయిందంటే మిగతా కోతులన్నీ కూడా మన మీద పడతాయి, వెళ్ళి వచ్చే వాళ్ళ మీద పడతాయి. కారు అయినా గుద్దేసిందంటే బళ్ళు మీదకి ఎగురుతుంటాయన్నమాట కోతులు అయ్యి. ఇదిగోండి అలాగే ఎదరికి వచ్చేస్తాయి. మీరు పెట్టాలనుకున్నది దిగి ఇలా సైడ్కి పెట్టేస్తే సరిపోద్ది. అంతమించి మిమ్మల్ని కోరుకునేది ఎవరో ఏమి ఉండదు. ఇక్కడ అన్ని చాలా బోర్డ్స్ ఉంటాయి కోతులకి భోజనాలు పెట్టద్దని. దాని గురించే బాపమ్మ గుడికి అయితే వచ్చాము. అదే గుడి సైడ్కి ఆపుతాను, చూపిస్తాను మీకు. గుడిలో లోపల కెమెరా ఎలా ఉంటుందో తెలీదు, బయట అయితే చూపిస్తాను మీకు. దర్శనం కూడా చేసేసుకున్నాను. పంతులు గారిని అడిగితే ఫోటో తీసుకొచ్చి అన్నారు, వీడియో తీయకూడదంట, అందుకనే ఫోటో తీశాను. ఇప్పుడు ఇక్కడ సేతుపల్లి వాగు ఉంటుంది, ఆ సేతుపల్లి వాగు దగ్గరికి వెళ్తాను. ఇలాగే స్ట్రైట్కి వెళ్తేనే వస్తుంది ప్రాజెక్టు. ముసిరివెల్లి ప్రాజెక్టు కనిపించదు, వాటర్తో మొత్తం మునిగిపోయి ఉంటుంది.
అక్కడ మునిగిపోయే ఊర్లన్నిటికి కూడా ఇక్కడ కట్టించారు ఇల్లులు. ఈ ఇల్లులన్నీ వాళ్ళయే. ఆ రోడ్లో మునిగిపోయిన ఊర్లు ఉంటాయి కదండి, అయ్యే ఇవన్నీ. అదే చేతిపల్లి వాగు, అది రంప వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. రంప వాటర్ ఫాల్స్కి ఇలాగే వెళ్ళాలి. రంచారు అని వచ్చాం మనం. చిన్న డైవర్షన్ ఉంటుంది రైట్ సైడ్కి, అది తీసుకోవాలి. నేనే చాలా రోజులైంది, దగ్గర 10 years ఎంత అయి ఉంటుంది నేను వచ్చి ఇక్కడికి. కొండలు మాత్రం హైలైట్గా ఉన్నాయి. దగ్గర నుంచి చూసాను ఫస్ట్. అదే గుడి, శివుడి గుడి మాట. రంప వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉంటుంది. చాలామంది వస్తారు కానీ అక్కడ ఆగరు, మామూలు గుడే కదా అనుకుంటారు. లోపలకా 2 ఇక్కడైతే అయిపోయింది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా మారేడుమిల్లి వెళ్ళిపోతాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.